రైట్ లీడర్స్, కింగ్డమ్ బిజినెస్ ప్లాన్ గోల్ సెట్టింగ్ టీమ్ మ్యూట్ లో పెట్టుకోండి, అందరూ కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటే బెటర్. రైట్, కింగ్డమ్ బిజినెస్ ప్లాన్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎస్బిబి అంటే స్టార్ట్అప్ బిజినెస్ వాల్యూమ్. ఎస్బిబి అంటే స్టార్ట్అప్ బిజినెస్ వాల్యూమ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐడి యాక్టివేషన్స్ అంటే మన దగ్గర ఐడి యాక్టివేషన్ అనేది ఒక 2 రకాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఎస్బివి అంటే 2 రకాల ఇన్కమ్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఒకటి మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఒకటి వీక్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. రైట్, బయట కంపెనీస్ 2 రకాలు ఉంటాయి మనకు. ఒకటి వచ్చేసి వీక్లీ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ, లేదంటే మంత్లీ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ. లేదు అంటారా జనరేషన్, బైనరీ, ఇవి 2 రకాలు ఉంటాయి బయట. జనరేషన్ ప్లాన్ ఒకటి ఉంటుంది, బైనరీ ప్లాన్ ఉంటుంది. మన దగ్గర జనరేషన్, బైనరీ 2 కంబైన్డ్ ఉంటుంది కాబట్టి మనకు కింగ్డమ్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ స్టార్ట్అప్ బిజినెస్ వాల్యూమ్ లో మనకు ఐడి యాక్టివేషన్ అనేది ఒక 5 రకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి చూడొచ్చు. 1250 ఎస్బిబి అంటే స్టార్ట్అప్ బిజినెస్ వాల్యూమ్. 1250 ఎస్బిబి తోటి మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. డెల్టా అనే 9% లో ఉంటాం. డెల్టా అనే మనకు పిన్ లెవెల్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 2500 ఎస్బిబి తోటి మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. 10% లో ఉంటాము. చార్లీ అనే పిన్ లెవెల్ మనకు వస్తుంది. తర్వాత 5000 ఎస్బిబి తోటి ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. 11% లో ఉంటాము. కోబ్రా అనే పిన్ లెవెల్ మనకు వస్తుంది. తర్వాత 12500 ఎస్బిబి తోటి మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. 11% లో ఉంటాము. బ్రావో అనే పిన్ లెవెల్ మనకు రావడం జరుగుతుంది. లేదు అంటే మనకు 37500 ఎస్బిబి తోటి మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. 12% లో ఉంటాము. ఆల్ఫా అనేది పిన్ లెవెల్ మనకు వస్తుంది. ఓకే, పిన్ నేమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే ఇది ఏదైతే బీవీస్ ఉన్నాయో ఇవి ఒకటేసారి కాకుండా అక్యుములేషన్ కూడా అవుతాయి. ఎగ్జాంపుల్ మనం ఒక 12,000 లేదంటే ఒక 2500 తోటి ఐడి యాక్టివేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ బిల్లు మళ్ళీ 2500 చేయించినాం. ఈ 2500 నెక్స్ట్ 2500 2 కలిపి మనకు ఐడియా అప్గ్రేడ్ అవుతుంది 5000 ఎస్బివి కింద. అంటే కోబ్రా కిందకి మనం వచ్చేస్తాము. 11% కి మనం వచ్చేస్తాము. ఈ రకంగా మనం 37,500 ఎస్బివి దగ్గర ఆల్ఫా దగ్గరకి మనం రావచ్చు. ఇట్లా అక్యుములేషన్ లో అవుతున్నాయి. దాంతో పాటు వచ్చేసి ఇది మ్యాచింగ్ ఇన్కమ్. ఈ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఇది మ్యాచింగ్ ఇన్కమ్ అని ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ప్రతి ఐడి మీద ప్రతి జైనింగ్ డైరెక్ట్ ఐడి నువ్వు వేస్తే నీకు 20% కమిషన్ రావడం జరుగుతుంది. ఎంత? 20% కమిషన్ రావడం జరుగుతుంది. అది ఎట్లా అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇది నేను స్పీడ్ గా చెప్పేసి ముంగటికి వెళ్ళిపోతాను. ఒకవేళ నువ్వు 9% లో ఉన్నావు అనుకో, నువ్వు డైరెక్ట్ ఒక వ్యక్తిని ఏ అనే పర్సన్ నువ్వు జాయిన్ చేస్తే నీకు అక్కడ నుంచి డైరెక్ట్ 20% వస్తుంది. ఎంత 20% అంటే 250 రూపాయలు వస్తాయి. రైట్, ఒకవేళ బి అనే వ్యక్తిని కూడా నువ్వు జాయిన్ చేస్తే అక్కడ నుంచి 20% వస్తుంది. అప్పుడు 250 రూపాయలు మ్యాచింగ్ కావడం వల్ల ఈ 1250 మ్యాచింగ్ కావడం వల్ల నీకు 9% ఇన్కమ్ వస్తుంది. అది వచ్చేసి 112 రూపాయలు. టోటల్ కలిపితే ఇవి 2 టోటల్ డైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ 2 కలిపితే 612 రూపాయలు నీకు రావడం జరుగుతుంది. రోజు అట్లా నువ్వు ఇద్దరిని జాయిన్ చేస్తే నీకు 18,360 రూపాయలు రావడం జరుగుతుంది. రైట్, తర్వాత సేమ్ ఇట్లా చూసుకుంటే మనం 2500 తోటి జాయిన్ చేసినా కూడా సేమ్ ఈ రకంగా ఇన్కమ్ వస్తుంది. 5000 ఎస్బివి తోటి జాయిన్ చేసినా కూడా సేమ్ ఈ రకంగా ఇన్కమ్ వస్తుంది. దగ్గర మనం 5000 ఎస్బివి తోటి జాయిన్ చేస్తే నెలకు వచ్చేసరికి 76,500 రూపాయలు తీసుకోవచ్చు. నెలకి ఎంత? 76,500 రూపాయలు మనం తీసుకోవచ్చు. అయితే దీంట్లో క్యాపింగ్ అనేది ఉండదు. వేరే బైనరీ కంపెనీలలో క్యాపింగ్ అనేది ఉంటుంది. రోజుకి ఇన్ని కొట్టాలా, వారానికి ఇన్ని మాత్రమే చేయాలా, ఎక్కువ చేస్తే పైకి వెళ్ళిపోతాయని చెప్తా ఉంటారు. కానీ మన దగ్గర క్యాపింగ్ ఉండదు. అన్లిమిటెడ్ క్యాపింగ్. ఓకే, ఎప్పుడైనా ఐడి చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. నీకు అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. జీరో కాదు, ఎప్పటికప్పుడు నువ్వు మ్యాచింగ్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఎస్బివి అంటే ఐడి యాక్టివేషన్ చేయడంలో నీకు వచ్చే వీక్లీ పేమెంట్. ప్రతి శుక్రవారం నీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. ఓకే, రైట్. తర్వాత ఐడి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినావంటే రీపర్చేస్ తీసుకుంటున్నావు. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు దీన్ని. ఏమంటారు? కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ప్రతి ఒక్కరు రీపర్చేస్ తీసుకుంటే మన దగ్గర కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. ఒక అద్భుతమైన కన్సిస్టెన్సీ మన దగ్గర ఉంది. ఇక్కడ చూడొచ్చు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నువ్వు ఒకవేళ 750 ఆర్బీవి అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్. ఆర్బీవి అంటే ఏంటిది? రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్. ఇంతకు ముందు నేను చూపెట్టింది ఏంది? ఎస్బీవి అంటే స్టార్ట్అప్ బిజినెస్ వాల్యూమ్. అంటే ఫస్ట్ నువ్వు ఐడి యాక్టివేషన్ చేయడానికి అది వర్తిస్తుంది. రీపర్చేస్ అంటే రెండో కొనుగోలు. ఒక కొనుగోలు అయిపోయిన తర్వాత రెండో కొనుగోలు నువ్వు చేస్తే ఆ ఆర్బీవి అనేది నీకు యాడ్ అవుతా ఉంటుంది. ఓకే, అయితే ఎప్పుడైతే 750 ఆర్బీవి నువ్వు తీసుకుంటావు అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్ నువ్వు తీసుకుంటావో ఎంత?
750 తీసుకుంటే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు నువ్వు తీసుకుంటే 150% నీకు వాలెట్ అనేది రావడం జరుగుతది. మరి ఎన్ని నెలలు తీసుకోవాలి అంటే ఒక 2 నెలలు కంటిన్యూగా 2 నెలలు తీసుకుంటే మూడో నెల నువ్వు ఎప్పుడైతే 750 తీసుకున్నావో అప్పటి నుంచి నీకు ఈ సీఎన్సీ అనేది వర్తిస్తది. ఓకే. 2 నెలలు మెయింటెనెన్స్ ఉంటది. మూడో నెల నుంచి నీకు వర్తిస్తది. రైట్. ఒకవేళ నువ్వు 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తీసుకుంటే 120% నీకు వాలెట్ అనేది రావడం జరుగుతుంది. 15 నుంచి 21 లోపు నువ్వు తీసుకుంటే 110% నీకు వాలెట్ అనేది రావడం జరుగుతది. ఒకవేళ 22వ తారీఖు నుంచి లాస్ట్ డే వరకు అంటే మంత్ లాస్ట్ డే వరకు తీసుకున్నా నీకు 100% వాలెట్ అనేది రావడం జరుగుతది. చాలా అద్భుతమైన సీఎన్సీ ఆఫర్ ఇది. కన్సిస్టెన్సీ ఆఫరు. ఏ కంపెనీలో లేదు. కొన్ని కంపెనీలలో 6 నెలలు తీసుకుంటే 7వ నెల ఫ్రీ ఇస్తాడు. కొన్ని కంపెనీలల్ల 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ ఇస్తాడు. కానీ మన దగ్గర 2 నెలలు తీసుకున్నావా 3వ నెల ఫ్రీ ఇస్తాడు. 4వ నెల తీసుకుంటే 4వ నెల ఫ్రీ ఇస్తాడు. 5వ నెల తీసుకుంటే 5వ నెల ఫ్రీ ఇస్తాడు. 6వ నెల తీసుకుంటే 6వ నెల ఫ్రీ ఇస్తాడు. అంటే ఏ నెలకు ఆ నెల ఇచ్చుకుంటూనే పోతాడు. జస్ట్ నువ్వు 2 నెలలు కంటిన్యూ చేస్తే చాలు. 3వ నెల చేయంగానే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వచ్చేస్తది. 4వ నెల మళ్ళీ నువ్వు సీఎన్సీ తీసుకోగానే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నీకు వాలెట్ వచ్చేస్తది. ఈ రకంగా నీకు ప్రతి నెల వాలెట్ అనేది ఇవ్వడం జరుగుతది. రైట్. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మన దగ్గర ఉంది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మన దగ్గర ఏ అనే ఒక వ్యక్తి జాయిన్ అయితే మన డౌన్‌లో మనకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతది. ఎగ్జాంపుల్ మనం 11% ఉన్నాం. రైట్. ఏ అనే పర్సన్‌ని మనం జాయిన్ చేసినాం. ఆ పర్సన్ ఒక 2000 బీవీ తోటి జాయిన్ అయ్యిండు. 2500 బీవీ తోటి జాయిన్ అయినా కూడా ఆయన 3% ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? 11% ఉన్నావు. అంటే ఈ 3%కి 11%కి గ్యాప్ కమిషన్ అనేది నీకు రావడం జరుగుతది. ఇట్లా 11% 3 నుంచి 11% వరకు ఇన్‌కమ్ అనేది మనకొస్తుంది. ఇది పర్సెంటేజ్ ప్రతి పర్సెంటేజ్‌కున్న ఈ బీవీలకున్న పర్సెంటేజ్. రైట్. ఒకవేళ నువ్వు ఒక బీవీ నుంచి 2999 బీవీలో ఉంటే 3%లో ఉంటావు. 3000 బీవీ నుంచి 9999 బీవీలో ఉంటే నీకు 5% వర్తిస్తుంది. 10,000 బీవీ నుంచి 24,999 బీవీ ఉంటే 7% వర్తిస్తుంది. 25,000 బీవీ నుండి 49,999 బీవీ ఉంటే నీకు 9% వర్తిస్తుంది. ఒకవేళ 50,000 బీవీ అబోవ్ ఉంటే నీకు 11% వర్తిస్తుంది. రైట్. అంతేకాకుండా ఈ పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటే కాకుండా మళ్ళీ మ్యాచింగ్ ఇన్‌కమ్ కూడా ఉంది 11% మనకు. దేని మీద మ్యాచింగ్ ఇన్‌కమ్? 1000 బీవీలు. ఒకవేళ ఏ సైడ్ 1000 బీవీలైనాయి, బి సైడ్ 1000 బీవీలైనాయి. ఈ 2 మ్యాచింగ్ అయ్యి నీకు 11% ఇన్‌కమ్ కూడా ఇస్తుంది కంపెనీ. ప్రతి కంపెనీలల్ల మీరు బయట ఏదైనా కంపెనీలో చూడండి. మినిమమ్ ఎంతో కొంత బిజినెస్ చేస్తేనే వాళ్ళకి మ్యాచింగ్ అనేది వస్తుంది. కానీ జస్ట్ మన దగ్గర 1000 బీవీలకే మ్యాచింగ్ ఉంది. ఎంత? జస్ట్ 1000 బీవీలకే పర్ఫార్మెన్స్ 11% మనకు మ్యాచింగ్ ఇన్‌కమ్ ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్‌లోకి వెళ్దాము. ప్రతి నెల మనకు మ్యాచింగ్ ఎంత చేసుకోవాలో అనేది ఒకసారి చూద్దాం. రైట్. 2500 బీవీ మీరు మ్యాచింగ్ చేసుకుంటే స్టార్టప్ బోనస్ వచ్చేసి మనకు 5% కంపెనీ ఇవ్వడం జరుగుతది. అయితే ఈ 2500 మ్యాచింగ్ అనేది మనం 2 నెలలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎన్ని నెలలు? ఈ నెల చేసినావు, జూన్‌లో చేసినావు, జూలైలో కూడా చేయాలా. జూన్ చేసినావు, జూలై చేసినావు. రైట్. నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లో నీకు మళ్ళీ 2500 చేయంగానే ఈ బోనస్ నీకు వచ్చేస్తుంది 5%. ఓకే. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రమే మనకు మెయింటెనెన్స్ ఉంది. రైట్. తర్వాత 5000 బీవీ నువ్వు మ్యాచింగ్ చేస్తే ఇదే నెలలో 5000 బీవీ చేస్తే ఇదే నెలలో 5000 బీవీ మ్యాచింగ్ ఇన్‌కమ్ నీకు ఇచ్చేస్తాడు. 5000 బీవీ మ్యాచింగ్ చేస్తే గుడ్ లక్ బోనస్ 5% నీకు వస్తుంది. ఒకవేళ 12,500 బీవీ నువ్వు మ్యాచింగ్ ఈ నెలలో చేస్తే ఇదే నెలలో ఫాస్ట్ ట్రాక్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ బోనస్ 4% నీకు ఇవ్వడం జరుగుతది. రైట్. తర్వాత నువ్వు 25,000 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ బోనస్ 4% నీకు ఇవ్వడం జరుగుతది. ఇప్పుడు మనకు 2 ఆఫర్‌లు ఉన్నాయి. 12,500 బీవీ మ్యాచింగ్ చేసుకుంటే ఏం ఆఫర్ ఉంది నీకు? ల్యాప్‌టాప్, బ్యాగ్ ఆఫర్ ఉంది. ఆ బ్యాగ్ ఆఫర్ ఉండడం వల్ల బ్యాగ్ వస్తుంది. దాంతో పాటు ఈ ఫాస్ట్ ట్రాక్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ బోనస్ కూడా నీకు 4% వస్తుంది. దాంతో పాటు గుడ్ లక్ బోనస్ వస్తుంది. ఈ 2 బోనస్‌లు వస్తున్నాయి. ప్లస్ 1000 బీవీ మ్యాచింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. రైట్. ఇది ఒక్క బోనసే నీకు ఉండిపోతుంది. ఎందుకంటే ఈ 2 నెలలు మనం మెయింటైన్ చేయాలి కాబట్టి. ఓకే. తర్వాత 25,000 బీవీ నువ్వు మ్యాచింగ్ చేస్తే నీకు లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ బోనస్ 4% వస్తుంది. తర్వాత 50,000 బీవీ మ్యాచింగ్ చేస్తే సూపర్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ బోనస్ 4% వస్తుంది. తర్వాత 1,00,000 బీవీ మ్యాచింగ్ చేస్తే కార్ ఫండ్ 3% నీకు వస్తుంది. తర్వాత 2,00,000 బీవీ నువ్వు మ్యాచింగ్ చేస్తే హౌస్ ఫండ్ 3% నీకు వస్తుంది. ఒకవేళ నువ్వు 4,00,000 బీవీ మ్యాచింగ్ చేస్తే రాయల్టీ క్లబ్ బోనస్ నీకు 3% వస్తుంది. ఇదంతా జీరో కాకుండా ఉండాలి అంటే ఏంటిది? ఇదంతా జీరో కాకుండా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ నువ్వు వన్ సైడ్ ఒక
ఒక సైడ్ ఒక 50,000 బీవీలు చేసినావు, రైట్. ఇంకో సైడ్ 1,00,000 బీవీలు అయినాయి, ఇంకో సైడ్ 1,00,000 బీవీలు అయినాయి. నీకు 50,000 మ్యాచింగ్ ఇచ్చేస్తాడు, ఇంకో 50,000 అట్లనే ఉంచుతాడు. ఈ 1,00,000ల 50,000 మ్యాచింగ్ అయినాయి కదా, ఇంకో 50,000 అట్లనే ఉంచుతాడు. అయితే దానికి కారణం దానికి అది క్యారీ ఫార్వర్డ్ లో ఉండాలంటే ఏం చేయాలా, మనము కనీసం ఒక 100 నుంచి 200 బీవీల సెల్ పర్చేస్ అనేది మన దగ్గర ఉండాలా. 100 నుంచి 200 బీవీ సెల్ పర్చేస్ అనేది ఉండాలా, అప్పుడే ఈ బీవీ జీరో కాకుండా ఉంటది. ఇది మన దగ్గర హైలైట్ అన్నట్టు. బయట ఏ కంపెనీలో అయినా సరే జీరో అవుతుంది, కానీ మన దగ్గర జీరో కాదు. బయట ఏ కంపెనీలో జీరో అవుతాయి అంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తా మీకు, ఎగ్జాంపుల్ నేను చూపిస్తా, చూడండి ఒకసారి. ఒకవేళ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉందని అనుకోండి. ఎక్స్ అనే కంపెనీలో ఒక సైడు 1800 బీవీలు అయినాయి, రైట్. 1801 పీవీ అయింది. లేదు లేదు, ఒక్క నిమిషం. ఒక సైడు 2001 పీవీ అయింది ఒక సైడ్, రైట్. ఏ అనే టీం అనుకోండి ఇది. తర్వాత ఇటు సైడ్ ఒక 1500 పీవీలు అయినాయి. ఎంత అయినాయి? 1500 అయినాయి. ఈయనకు సిల్వర్ బోనస్ ఇయ్యడు, ఆ నెల వచ్చే సిల్వర్ బోనస్ ఇయ్యడు. ఎంత చేయాలా మరి? 1801 పీవీ చేస్తేనే ఈయనకు సిల్వర్ బోనస్ ఇస్తాడు. 1500 చేస్తే ఇయ్యడు, 1500 చేస్తే ఇయ్యడు. 1500 చేస్తే ఇయ్యకపోతే ఏమైతుంది? 1500 చేసిండు, ఇయ్యలేడు. అప్పుడు ఏమైతుంది? నెక్స్ట్ మంత్ ఈ 2000 జీరో అవుతాయి, ఈ 1500 జీరో అవుతాయి. మరి నెక్స్ట్ మంత్ ఏం చేయాలా? ఇక్కడ మళ్ళీ 2000 చేయాలా, ఇక్కడ మళ్ళీ 1500 చేయాలా, అది 1800 చేయాలా, అప్పుడే ఈయనకు సిల్వర్ బోనస్ వస్తుంది. ఇది బయట కంపెనీలల్లా, ఓకే, ఇది బయట కంపెనీలల్లా. కానీ మన దగ్గర అట్లా లేదు. మన దగ్గర జస్ట్ ఒక్క సైడ్ నువ్వు 12,500 బీబీ చేసినావు, ఇంకో సైడ్ 5,000 చేసినావు. 5,000 మ్యాచింగ్ ఉంటుంది, మిగతా 7,500 నీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మిగతా 7,500 నీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కూడా నువ్వు మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5,000కి 5,000 నీకు ఇన్కమ్ ఇచ్చేస్తాడు. అంటే ఈడ కంపెనీ ఏం బతుకుతలేదు, నీకు ఇస్తాడు. వేరే దగ్గర కంపెనీ బతుకుతుంది, కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. ఇంకో విషయం ఏంటిదంటే బయట కంపెనీలలో ఈ కార్ ఫండ్ ఉంది కదా, ఈ కార్ ఫండ్ అనేది కార్ తీసుకుంటేనే ఇస్తామంటారు. అప్పుడు వరకు హోల్డ్ లో పెడతారు. కానీ మన దగ్గర అట్లా లేదు. నువ్వు ఈ నెల కార్ ఫండ్ కొట్టినావా, ఈ నెల అకౌంట్ లో అమౌంట్ తీసుకో. కొన్ని కంపెనీలలో ట్రయల్ ఫండ్ అట్లా ఉంచుతాడు, కానీ మన దగ్గర ట్రయల్ ఫండ్ కూడా ఇచ్చేస్తాడు. ఈ రకంగా మన దగ్గర ఇన్కమ్ అనేది ఆ హోల్డ్ లో పెట్టాడు, డైరెక్ట్ అకౌంట్ లో వేసేస్తాడు. ఓకే, రైట్ రైట్ లీడర్స్. తర్వాత ర్యాంకులు ఒకసారి చూద్దాం మనం. చాలా ర్యాంక్స్ ఉన్నాయి, కొన్ని ర్యాంకులు మాత్రమే నేను తీసుకోవడం జరిగింది. 2,500 బీబీ 2,500 బీబీ మీరు మ్యాచింగ్ చేస్తే స్టార్ట్అప్ స్టార్ అవుతారు. 7,500 బీబీ 7,500 బీబీ మ్యాచింగ్ చేసుకుంటే సిల్వర్ స్టార్ అవుతారు. మన దగ్గర సిల్వర్ స్టార్లు కొంతమంది అయ్యారు ఆల్రెడీ. తర్వాత 20,000 బీబీ 20,000 బీబీ మీరు మ్యాచింగ్ చేస్తే గోల్డ్ స్టార్ అవుతారు. 50,000 బీబీ 50,000 బీబీ మ్యాచింగ్ చేస్తే ప్లాటినం స్టార్ అవుతారు. తర్వాత 1,00,000 బీవీలు 1,00,000 బీబీ మ్యాచింగ్ చేస్తే రూబీ స్టార్ అవుతారు. తర్వాత 3,12,500 బీబీ 3,12,500 బీబీ మ్యాచింగ్ చేస్తే సఫైర్ స్టార్ అవుతారు. తర్వాత 6,25,000 బీబీలు 6,25,000 బీబీలు మ్యాచింగ్ చేస్తే ఎమ్రల్డ్ స్టార్ అవుతారు. 10,62,500 బీబీ మ్యాచింగ్ చేస్తే డైమండ్ స్టార్ అవుతారు. ఈ రకంగా మన దగ్గర పిన్ లెవెల్స్ కూడా ఉన్నాయి, రైట్. దాంతో పాటు రివార్డ్ ఇన్కమ్ ఉంది. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్. ఇప్పటివరకు నేను చెప్పిన బిజినెస్ కాకుండా ఇది రివార్డ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మీరు మళ్ళీ చూపిస్తాను. ఏ నెలకు ఆ నెల ఇన్కమ్ ఇస్తూనే మన కంపెనీ ఏ నెలకు ఆ నెల నువ్వు ఈ నెల జరిగినావు బిజినెస్ చేసినావు, ఈ నెల జరిగిన బిజినెస్ కి ఏ నెలకు ఆ నెల ఇన్కమ్ ఇస్తూనే ఇవన్నీ జమ అవుతాయి కదా. ఇవన్నీ జమ అయినప్పుడు నీకు రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది. ఇప్పుడు కంపెనీ ఏంటిది? రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది. అదే ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్, రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి 2,500 బీవీకి ప్రతి 2,500 బీవీకి ఒక పాయింట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, రైట్. అట్లా మనం 25 పాయింట్లు చేస్తే 100%, ఒకవేళ ఈ టైం లోపు 30 రోజుల లోపు 25 పాయింట్లు చేస్తే మనకు 750 పాయింట్లు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే టీ షర్టా టైయా మనకి ఇస్తుంది, లేదంటే డైరెక్ట్ డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ చేయలేం 30 days లో చేయలేం, అయితే 40% ఇన్కమ్ తీసుకోవచ్చు, రైట్. తర్వాత మనం 75 పాయింట్లు చేస్తే ఒకవేళ 3,500 రివార్డ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ 180 పాయింట్లు చేస్తే 10,000 డౌన్ పేమెంట్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఒకవేళ 400 పాయింట్లు చేస్తే 21,000 రూపాయల బైక్ డౌన్ పేమెంట్ మనం తీసుకోవచ్చు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇక్కడ మీరు చూడొచ్చు 51 కోట్ల వరకు మనం తీసుకోవచ్చు. 51 కోట్ల వరకు మనం తీసుకోవచ్చు. ఈ రకంగా రివార్డ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇది ఒక అద్భుతం. జనరేషన్ కంపెనీలల్లో ఈ రివార్డ్ ఇన్కమ్ ఇచ్చుడు కష్టం, కానీ మన దగ్గర
జనరేషన్ కంపెనీలో చాలా అద్భుతమైన రివార్డ్ ఇన్కమ్ ఉంది. ఏ నెలకు ఆ నెల ఇన్కమ్ ఇస్తూనే, ఏ వారానికి ఆ వారం ఇన్కమ్ ఇస్తూనే, క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ప్లస్ మనకు ఈ రివార్డ్ ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తుంది. ఓకే. రైట్. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు పారా. రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పారా అనేది కొంచెం యాప్ అప్డేట్ చేస్తున్నారు. అయితే లింక్ ద్వారా కూడా కొంతమంది ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పారా విషయం ఏందంటే మనకు ఒక లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ మనం ఒక ఫ్రెండ్‌కి పంపించినాం. ఆయన దగ్గర ఆధార్ కార్డ్ తీసుకోలేము. ఏం తీసుకోలేము. జస్ట్ ఆయనకు మనం లింక్ షేర్ చేసినాం. లింక్ షేర్ చేసి లేదంటే ఒక యాప్ మన మన దగ్గర మన పేరు మీద వచ్చిన ఒక లింక్ షేర్ చేసినాం. ఆయన ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసినప్పుడు మన కంపెనీలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కనబడతా ఉంటాయి. ఆయనకు ఒక అల్సరే ఉంది ప్రాబ్లమ్. లేదా మొక్క నొప్పులే ప్రాబ్లమ్ ఉంది. లేదా షుగరే ఉంది. ఇంకేదో ప్రాబ్లమ్ ఉంది. సరే ఎగ్జాంపుల్ షుగర్ అనుకుందాం. షుగర్ ఉంది. రైట్. ఆ మనిషికి షుగర్ ఉంది. ఆయన జస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మనకు ఒక రూ. 100 వస్తాయి. ఆయన జస్ట్ మన రిజిస్ట్రేషన్ అయిన మన లింక్ ఆయన ఓపెన్ చేసుకుంటే మనకు ఒక రూ. 100 వాలెట్ వస్తుంది. తర్వాత ఆయన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ప్రొడక్ట్స్ అన్ని చూసిండు. ఆయనకు షుగర్ ప్రాబ్లమ్ ఉంది. షుగర్‌కి సంబంధించిన ప్రొడక్ట్ తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ షుగర్‌కి సంబంధించిన ప్రొడక్ట్ ఎంఆర్‌పి. చిన్న ఎగ్జాంపుల్ ఇది నేను మీకు చెప్పేసి ముంగడికెళ్ళిపోతాను. అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇది. రైట్. ఇది చెప్పేసి ఎళ్ళిపోతాను. దీనికోసం పారా కోసము సెపరేట్ మనం జూమ్ మీటింగ్ ఆల్రెడీ 2, 3 సార్లు అయింది. మళ్ళీ మధ్యలో ఒకసారి తీసుకుందాం మనం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి. ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే ఫ్రెండ్ ఉన్నాడు నాకు. ఎక్స్ అనే ఫ్రెండ్‌కి నేనేం చేసినా అంటే నా పేరు మీద ఒక లింక్ పంపించిన. ఆయన ఓపెన్ చేయడం వల్ల నాకేమైతదంటే నాకు ఒక రూ. 100 వస్తాయి. ఎంతొస్తాయి? నాకు ఒక రూ. 100 వస్తాయి. రైట్. ఆయన ఓపెన్ చేసిన తర్వాత అన్ని ప్రొడక్ట్స్ కనబడతా ఉంటాయి. ఒక షుగర్‌కి సంబంధించిన ఒక కిట్ ఆయన తీసుకోవాలని అనుకుంటుండు. ఎంఆర్‌పి ఎంత ఉంటదంటే ఎంఆర్‌పి ఇక్కడ చూపిస్తున్నా. ఎంఆర్‌పి ఎంత ఉంటదంటే ఒక రూ. 2000 ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఎంఆర్‌పి ఎంత? ఒక రూ. 2000 ఉంది. అయితే ఆర్‌పి, ఆర్‌పి అంటే రిటైల్ ప్రాఫిట్ రూ. 1500 చూపిస్తది. ఇప్పుడు ఆయనకు ఎంఆర్‌పి, ఆర్‌పి ఇవి 2 మాత్రమే చూపిస్తది. కానీ డీపీ రేట్ ఎంత? డీపీ రేట్ ఎంత? డీపీ వచ్చేసి జస్ట్ రూ. 1000 మాత్రమే. ఎంత? డీపీ ఎంత? రూ. 1000. బీవీ గూడా ఉంటది గదా! బీవీ ఎంత? ఒక 500. బీవీ ఎంత? 500. ఇక్కడ రెడ్ ఉంది కనబడతలేదు మీకు. రైట్. బీవీ ఎంత? 500. ఓకే. డీపీ ఎంత? రూ. 1000. ఓకే. రైట్. ఇప్పుడు ఆ పర్సన్‌కి ఈ బీవీ కనబడదు. ఈ డీపీ కనబడదు. ఈ 2 కనబడవు. ఆయనకేం కనబడతది? ఆర్‌పి ఒకటి కనబడతది. ఎంఆర్‌పి ఒకటి కనబడతది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 2000 సామాను 2000 ప్రొడక్ట్ కాస్త నాకు 1500కి వస్తుందని బుక్ చేసుకుంటాడు. బుక్ చేసినప్పుడు ఆయనకు బిల్‌తో సహా హోమ్ డెలివరీ చేస్తది మన కంపెనీ. ఎంతకు చేస్తది? ఈ 1500కే చేస్తది. బిల్‌తో సహా. కానీ యాక్చువల్ రేట్ ఎంత? డీపీ రేటు రూ. 1000. మరి 500 దీంట్లో మైనస్ అయితున్నాయి గదా! 500 ఎవరికిస్తదంటే నీకిచ్చేస్తది. ఎందుకంటే నా లింక్ కాబట్టి ఈ 500 ఏదైతే ఉందో ఈ 500 మన అకౌంట్‌లో ఏసేస్తది కంపెనీ. ఎప్పుడేస్తదంటే ఈయనకు డెలివరీ అయిన తర్వాత ఏస్తది. ఈ పర్సన్‌కి ఆ ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది మనకు 500 ఏస్తది. దాంతో పాటు ఈ 500 బీవీలు ఉన్నాయిగా, బీవీలు వచ్చినాయి గదా! ఈ బీవీలు గూడా నీకు సెల్ఫ్ యాడ్ అయితది. ఈ బీవీ గూడా నీకు సెల్ఫ్ యాడ్ అయితది. సెల్ఫ్ యాడ్ కావడం వల్ల మనకు లాభం ఏంటిది? సెల్ఫ్ యాడ్ కావడం వల్ల మనకు లాభం ఏందంటే సీఎన్సీలో మనం ఉంటాం. ఏంటిది? సీఎన్సీలో యాడ్ అయితది. సీఎన్సీ ఒకటే గాకుండా నీకు బీవీ ఎటు సైడ్ తక్కువుంటే అటు సైడ్ మ్యాచింగ్ అయితది. బీవీ ఎటు సైడ్ తక్కువుంటే అటు సైడ్ మ్యాచింగ్ అయిపోతది. ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా మీకు. ఎటు సైడ్ మ్యాచింగ్ ఉంటే అటు సైడ్ తక్కువ అయితదని ఎట్లా మ్యాచింగ్ అయితదనేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లైన్‌లు ఉన్నాయనుకోండి మనకు. ఇక్కడనే చూపిస్తున్నా. రైట్. 2 లైన్‌లున్నాయి. ఏ అనే సైడ్ ఒక 20,000 బీవీలయినాయి. ఓకే. ఒక 20,000 బీవీలయినాయి. ఏ అనే సైడు ఒక 20,000 బీవీలయినాయి. ఓకే. 20,000 అయినాయి. ఇప్పుడు బి అనే సైడు ఏం లేవు. 0 ఉన్నాయి. కానీ నీకు సెల్ఫ్ నువ్వు ఇట్లా అందరికి నువ్వు పారా యాప్ పంపించినావు. పారా యాప్‌లో వాళ్ళు ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు. అదంతా సెల్ఫ్ నీకు యాడ్ అయితుంది. ఎక్కడ? సెల్ఫ్ నీకు యాడ్ అయితుంది. అట్లా నువ్వు 20 మందికి పంపించినావు. 20 మంది మనిషి ఒక 1000 బీవీలు తీసుకున్నాడు. 1000 బీవీలు తీసుకుంటే 20,000 బీవీలు నీకు సెల్ఫ్ అయినాయి. ఎంతైనాయి? 20,000 బీవీలు సెల్ఫ్ అయినాయి. ఈ 20,000 బీవీలు ఏమైతాయంటే ఇక్కడ డౌన్‌లొచ్చి యాడ్ అయితాయి. డౌన్‌లొచ్చి 20,000 యాడ్ అయితాయి. అప్పుడు 20,000, 20,000 మ్యాచింగ్. 20,000, 20,000 మ్యాచింగ్ అయితే నీకు ఇన్కమ్ వచ్చేస్తది. 20,000 మ్యాచింగ్ ఇన్కమ్. ఎట్లున్నది? సూపర్ లేదా? మళ్ళీ నీకు సీఎన్సీ కూడా యాడ్ అవుతుంది. సీఎన్సీ ఇన్కమ్ కూడా సీఎన్సీ వాలెట్ కూడా నీకొస్తుంది. రైట్. ఈ రకంగా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సీఎన్సీ వాలెట్ ద్వారా మనము ఫ్యాన్‌లు తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఫ్యాన్‌లు తీసుకోవచ్చు. అట్లాగే బ్యాగులు తీసుకోవచ్చు. షూట్ లెంత్ తీసుకోవచ్చు. తర్వాత ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. ఇట్లా చాలా తీసుకోవచ్చు. సైట్‌లో మీరెళ్లి చూస్తే మీకు ఏర్పడుతుంది. బయట ఐటెమ్స్ కూడా మనం తీసుకోవచ్చు. రైట్ లీడర్స్?
రైట్. ఇంతే ఇక్కడి నుంచి మన బిజినెస్ ప్లాన్ అనేది అయిపోవడం జరిగింది. అయితే ఇదంతా ఏంటంటే నీకొక ఇంత అద్భుతమైన బిజినెస్ ప్లాన్ అనేది, ఇంత అద్భుతమైన కంపెనీ అనేది దేవుడు నీకివ్వడం జరిగింది. మరి నువ్వు ఇన్ని రోజులు కలలు కంటున్నావు. అరే! నాకు మంచి కంపెనీ దొరికితే చాలు. నేను మస్తు కష్టపడేటోడిని. నేను మస్తు బిజినెస్ చేసేటోడిని. నాకొక మంచి కంపెనీ దొరికితే చాలురా బయ్! నేను ఎట్లా అంటే అట్లా చేసేటోడిని అని అనుకుంటున్నావు ఇన్ని రోజులు. ఈ రోజు నీకిచ్చిండు. మరి ఇప్పుడు నువ్వు కలలు గన్నావు ఇన్ని రోజులు గదా! ఇప్పుడు ఆ కలలు గంటూ అట్లనే పండుకుంటావా? లేదంటే ఆ కలలు గన్న కలలను సాధించడానికి లేసి బయట ఉరుకుతావా? గడప దాటుతావా? నీకు డబ్బులు గావాలంటే ఇంటి గడప దాటితేనే నీకు డబ్బులొస్తాయి. మరి దాటుతావా? లేదంటే ఆడనే పండుకుంటా, అట్లనే టైమ్ పాస్ చేసుకుంటా ఉంటావా? అనేది నీ ఇష్టం. రైట్. 2 నీ చేతుల్లో దేవుడిస్తున్నాడు. మరి నువ్వు దాన్ని సహకరించుకొని, నువ్వు సాధించుకొని ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేసుకుంటావా? లేదంటే పండుకొని అట్లనే టైమ్ పాస్ చేసుకుంటా 60 సంవత్సరాలొచ్చే వరకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచం మీద కూసొని, అరే! నేనప్పుడు అట్లా చేస్తే బాగుండు. నాకు 20 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను చేస్తే బాగుండు. నాకు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు చేస్తే బాగుండు. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు చేస్తే బాగుండు. 50 సంవత్సరాలు ఉన్నప్పుడు చేస్తే బాగుండు. 60 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఏం చేయాలని ఇప్పుడు నువ్వు ఏడుస్తా ఉంటావా తర్వాత? నీ ఇష్టం. రైట్. కాబట్టి అప్పుడు నువ్వు ఆలోచించి బాధపడడం కన్నా ఇప్పుడే నువ్వు పని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు.